పొద్దున్న ఆ పామును చూశాక ఇంకో 2 పాములు కూడా చూశాను, సేమ్ బ్రీడ్. అయితే నేను ఆ తర్వాత బయట నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అలా పడడం వల్ల ఏం చేశానంటే చుట్టుపక్కల ఉన్న గడ్డి అంతటిని నీట్గా మన దగ్గర ఉన్న గ్రాస్ కటింగ్ మెషిన్తో కట్ చేశాను. అది కుప్ప ఎంత వచ్చింది మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను చూడండి. సో ఈ ఏరియా అంతా గడ్డి ఉండేది, అదంతా క్లీన్ చేసి ఇక్కడ కొంచెం క్లీన్ చేయాలి ఇంకా క్లియర్గా. మొత్తం కుప్ప ఎంత అయితే అవుట్ ఆఫ్ ద పాత్, మన పాత్లో ఉన్నది కాకుండా మిగతా అంతా గడ్డి అక్కడే వదిలేసాను. బికాజ్ అది ఇంకొన్ని రోజులకి ఎరువు కింద మారుతుంది. అయిపోయిన మునక్కాయలు ఏంటంటే లోపల నుంచి గుల్లవారిపోయినాయి. దాన్ని చూడండి, ఇది నాకు చూడడానికి బాగానే అనిపించింది కానీ పోయింది. సో అలాంటి మునక్కాయలు వదిలేసి బాగున్నాయి మాత్రం కట్ చేస్తున్నా. కనబడుతుంది అక్కడ ములంకాయలు, చెట్టుకి చాలా ములంకాయలు ఉన్నాయి కానీ పాడైపోయే స్టేజ్లో ఉన్నాయి. అందుకే కొన్నిటిని మాత్రమే వేసి కట్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు మనం తీసుకెళ్ళాలి. 20% ఆఫ్ ది ఏరియాని మాత్రమే క్లీన్ చేయగలిగే వాళ్ళ, మిగతాది రేపు ఎల్లుండో చూసుకున్నాం. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్.